కృపణామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. మేమందరం కలిసి చదువుకున్నాం. నా కుమారుడైన సొలొమోను యెహోవా కట్టబో మందిరం దాని కీర్తిని బట్టి అందరిని బట్టి ప్రసిద్ధి చెందినట్టుగా దానికి కావాల్సిన సాధన సిద్ధపరిచిన చెప్పి దానిని మరణం నుండి వస్తువులను సమకూర్చి ఉంచండి. ప్రభు యొక్క సంకల్పం చొప్పున 1991లో అనంతపూర్లో జహాసంలానికి రిటర్న్ గారి దగ్గరికి సేవా తరగతి నిమిత్తం పంపించబడింది. అక్కడ కొన్ని దినాల తర్వాత నన్ను సొలొమోన్ బాబుని 1991లో ఇక్కడికి పంపించాను. మరి ఒక వారం ఇక్కడ మళ్ళా తిరిగి అప్రాంతస్కంగా మళ్ళా తిరిగి పాజిటివ్గా దేవుడి సంకల్పంలో మరి మరలా నేను దేశం తీసుకుని వచ్చాను. యాకోబుతో దేవుడు చెప్పినట్టుగా దేవుడి సంకల్పం చొప్పున ఈ స్థలానికి ఆయన తీసుకొని వచ్చి సులూరుపేటలో ఉన్నప్పుడు దేవుడు దినపాటు దేవుడి మందిరం గురించి మాట్లాడుతూ మరి ఆ మందిరం కట్టించడం యెహోవాని కోరుకున్నాను. ధైర్యం తెచ్చి పండుకొని ముగించే వారు ఆ మందిరం గురించి అనేక వచనాలతో నాతో మాట్లాడుతూ వచ్చినారు. ఇక్కడ మందిరం కట్టేది ఏం లేదు కదా, ఏమిటి వచనాలు అనుకుంటావు. అయితే మరి 2011లో సులూరుపేట నుండి జూన్ మాసంలో మరి దేవుడి కాసు సంవత్సరం దేవుడి కాసు ఈ స్థలం పంపించుకోవడానికి దేవుడు ఏర్పాటు అయింది. అయితే దానికి రావడానికి ముందుగా దేవుడు ప్రభు ఈ మాటలు మాట్లాడుతూ వచ్చినాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-2 పారసీక రాజైన పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించింది. ఆకాశం ఉన్నది దేవుడైన యెహోవా లోకమందున్న సకల జన్మలను ఆశీర్వదించి యూదా దేశమందున్న యెరూషలేములో తన మందిరం కట్టించుకుని నాకు ఆజ్ఞాపించిందన్నాడు. కావున మీలో ఎవరైనా జనులై ఉన్నారు, వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేమును దేవుని ముందున్న ఇశ్రాయేలు దేవుడు కట్టవలని వారి దేవుడు యెహోవాకి తోడై విధంగా కట్టించమని నాకు ఆజ్ఞయించి ఉన్నాడు. బయలుదేరవచ్చునని అక్కడి నుంచి వచ్చేటప్పుడు గమనించింది వాగ్దానం. మరి వచ్చిన తర్వాత మరి దేవుడి కృపలో సోదరుడు దేవుని రాసు జేమ్స్ టైంలో మరి ఇక్కడ మేము ఆరంభించింది కాలంలో పని ఆరంభించబడింది. వారు ప్రార్థన ద్వారా ఆరంభించినారు. దేవుడు ప్రార్థనలు
తన సంకల్పంలో ఆయన నిర్మించినాడు. దావీదు వస్తు సామాగ్రిని సిద్ధపరిచినాడు. సొలొమోను కాలంలో పూర్తి చేయబడింది దేవుని సంకల్పం. మరి 8 అడుగుల వరకు పిల్లర్స్ అయినాయి. తర్వాత 2 సంవత్సరాలుగా ఆగిపోయింది. దేవుడు నాకు వాగ్దానాన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. 58 పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టేది. అనేక తరముల కింద పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టేదేవు. తిరగబడిన దాన్ని బాగు చేయవాడు. దేశంలో నివసించినట్టు సిద్ధపరచేవాడు అనే పేరు. అనేక తరముల కింద పాడైపోయిన పునాదుల వల్ల బాగు చేయాలి. దేవుడు ఆ వాగ్దానాన్ని నిర్వహించాడు. మరి ఆ యొక్క సేవా పిలుపులో వాగ్దానం ఏంటంటే, నేను కట్టటకు, నాటకు, పడగొట్టకు, ఎగొట్టకు నేను నియమించినాను. అది కూడా ప్రభు దేశం. మరి దేవుడి సంఘాన్ని కూడా తన కృపలో ఆయన నెమ్మదిని, క్షేమాన్ని గ్రహించి మరి తన కృపాకరిలను చూపుతూ మరి పరిచర్యను జరిగిస్తూ వచ్చింది. ఆయన విశ్వాస గలవాడిని తన సంఘాన్ని ఆయన కాపాడుతూ తర్వాత మరి పునాదులు మరి 8 అడుగులు వేసి ఆగిన తర్వాత మరి దేవుడు వాగ్దానాన్ని మరి మాట్లాడవచ్చు. ధైర్యం తెచ్చుకోవాలని యెహోవానికి తోడుగా ఎప్పుడు ఆరంభించాలా అనేటువంటిది అంటే హిజ్కియా రాజు అయిన తర్వాత మరి అదే నెల అయితే తిరిగి ఆ మందిరాన్ని బాగు చేయడానికి ఆరంభించుకున్నాను. ఎన్నో సంవత్సరాల కాదు కాబట్టి తిరిగి వచ్చినప్పుడు అదే నెలలోనే మందిరం ఆరంభించడానికి తన కృపను చూపించాడు. మరి దేవుని యొక్క ఆస్తం ఉంది కనుక దాన్ని ముగించిన ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిరుత్సాహములు, ఎన్నో కొరతలు ఎన్నో వచ్చినప్పటికీ ప్రభు మా పక్షం నుండి బలపరుస్తూ కృప చూపుతూ మేము సమృద్ధిగా ఉండి చేయలేదు కానీ పని చేసే పద్ధతి ప్రభు పదార్థాలను ఆయన తీస్తూ వచ్చినారు. ఎవరు మాకు ఇవ్వలేదు, ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరిని కూడా అడగలేదు. కనుక అన్ని ఆటంకములను ప్రభు తన కృపను చూపిస్తూ ధైర్యం తెచ్చుకొని తోడుగా ఉంటుంది. అట్లా తిరిగి ఫస్ట్ స్టాప్ చేయబడ్డానికి ఇచ్చినాడు. తర్వాత మళ్ళా 2వ అంతస్తు కూడా వేరున్నట్టు ఆయన తన కృపను చూపుతూ వచ్చినాడు. నేను అనుకునేది ఏంటంటే ప్రభు ఎంతవరకు వాడుకుంటాడో అంతవరకు వాడు ముగించేది మన పని కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని దేవుడు చెప్పలేదు. దేవుడు అది వాడుకోవాలన్న ఉద్దేశంలో ఉంటే దాన్ని వాడు మన పని అది కాదు. మరి నోవహు తనకిచ్చిన పని ఎంతో బాధ్యతతో ఆయన చేస్తూ వచ్చింది. అనేక సార్లు పైల మీద నిరుత్సాహపడు మరి నాకు దిగిన బాధ్యత, నాకు దిగిన భారం వాళ్ళకి దిగినటువంటి మరి కొన్నిసార్లు పండుగను ఆలోచించుకుని అయితే ప్రభు ఉన్నాడు. కృప చూపేవాడిని, సహాయం చేసేవాడిని ఏం కదా, ఏ సమయంలో నీకు ఏమి కావాలో నేను నీకు సహాయం చేస్తాను, నీకు ఎవరు అవసరం అని
ఎవరి మీద ఆధారపడాలి, ఏ సమయానికి నీకు ఎవరు అవసరం, ఏది అవసరం అది నేను గ్రహిస్తాను అని చెప్పాను. అలాగున తిరిగి మరి కట్టబడినట్లుగా ప్రవేశించాను. దేవుని వాగ్దానం మనం చదువుకున్నాం కదా, మరి 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 5వ వచనం, యెహోవా కట్టబో మందిరం దాని కీర్తిని బట్టి అందుని బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండాలి. దావీదు యొక్క ఆశ దేవుని మందిరం అలా ఉండాలనేటువంటి ఆశ. కనుక దేవుని మందిరంలో ఉంటాడు. దాని నా దేవుని మందిరం అప్పుడు మనోభిలాష దేవుని మందిరం విషయంలో మరి ఎప్పుడు వెళుతున్నా నా శరీరం నా హృదయం ఆనందంలో కేకరించాను. రక్షించబడినప్పుడు ఇదే మాకు నేర్పించినప్పుడు దేవుని మందిరంలో పెట్టుకోవడం ద్వారా ఎన్నో విషయాలు క్షేమాన్ని ఆయన సన్నిధిని అనుభవించుకోవచ్చు. మరి నా హృదయంలో కూడా అదే భారంలో మాట్లాడు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైన దేవుడు. కొంతమంది ఇల్లు పట్టుకుంటా ఉంటారు, ఎన్నో వెరైటీగా ఉంది. మరి దేవుని మందిరం కూడా అదే ఘనమైనదిగా సకల దేశాల్లో కూడా ప్రసిద్ధి చెందినట్టుగా ఘనమైనదిగా ఉండాలని. కాబట్టి మరి దేవుని మందిరంలో పెట్టుకోండి స్థేపురాలు, ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు పలిచిన సలవరాల మీద ఉన్నట్టుగా చూపడుతున్నాం. మరి ఇక్కడ మందిరం నుంచి ఇచ్చినప్పుడు దీని వెనుక దేవుని బంధంలో ఉన్నటువంటి తలంపు అనేటువంటి మరి ఇక్కడ మేలిని బంగారు మంటై కాలు చలవరాతి స్తంభముల వలె ఉన్నది అంటారు. కనుక మరి నిత్య విలువగల రాళ్ళు మరి ఎన్నో దేవుడికి వాడకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చేస్తుంది. అలాగన్నా మరి దేవుని యొక్క ఆ మందిర విషయంలో దానిని అలాగనే ప్రభు మరి నెరవేర్చుకోవచ్చు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం 27:8. చదవండి. అది ప్రభు నాకు మాట్లాడుతుంది. కనుక అంతేకాదు, ఇక్కడ ఏదైతే దేవుని వాక్యం రాయబడ్డాయో మరి దేవుడు నా హృదయంలో మరి అలాంటి భారాన్ని ఆయన ఇచ్చినాడు. ఇవన్నీ నేను రాసుకొని వ్యక్తిగతంగా నేను దేవుని ఆరాధిస్తూ వచ్చినాను. మరి దేవుడు ఎలాంటి వాడు అని ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు ఆరాధిస్తూ వచ్చాడు. మరి ఆ దేవుడు ఎవరో చాలా మంది చాలా తెలియదు. కనుక ఆ దేవుని గురించి బయలుపరచబడాలి. కనుక అది ఎలాగో దేవుడు నాతో మాట్లాడేదంటే ఏ విధమైన పని నెరవేర్చగల మంచి పని వారిని ఉన్నారు. వెండి నాది, బంగారు నాది అనుకుంటున్నాడు. వాళ్ళు చాలా ధైర్యం చాలేటువంటి కాదు. కనుక తిరిగి ఈ యొక్క ఫ్లోరింగ్ వేసినప్పుడు కొంత సరైన వ్యక్తిగా లేదు. కనుక తిరిగి మరి ప్రార్థించాను. అయితే కొంతకాలం తర్వాత డబ్బుని బట్టి ఆగిపోయింది. మరి ఏమి లేదు. ప్రభు ఇవన్నీ మనం ఏం చేయాలి? ప్రభు దేశం అయితే మళ్ళా వ్యక్తిగతంగా ప్రభు ఉన్నాడు. అక్కడే ఉన్నాడు, ధైర్యం తెచ్చుకొని కొనుక్కొని తోడుగా ఉంటాడు. మన ఆ సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానం అదే
మధ్యలో గట్టి పెట్టేసి అంటే 2 బాగా చేయాలనుకున్నాను, కానీ అలా చేయలేకపోయాను. తిరిగి రెండో తప్ప ఒక మంచి వ్యక్తి ప్రభు కృపలో నాకు ఆలోచన లేదు, రాళ్ళ మీద చిక్కాల దేవుని వాక్యం. మరి ఎన్నో హిస్టరీలో చూస్తున్నాను, ఈజిప్టులో అనేది వాటిని రాబో కాలానికి కూడా దేవుని యొక్క వెలుగు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే బైబిల్ రాస్తుంది. నేను శాశ్వతమైన సౌభాగ్యశీలుగాను ఒక తరములకు సంతోష కారణంగాను చేస్తుంది. శాశ్వత సౌభాగ్యశీలుగాను ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఈ మందిరం పడడానికి కనబడుతుంది. బహుతరములకు సంతోషం కావాలంటే చేస్తాం, ఈ తరములకి కాదు దాన్ని మరి ఇవన్నీ ఎలా సాధ్యం? దేవుడు అని ఎలా చిక్కబడాలన్నటువంటి ఉన్నప్పుడు ఆ ట్రైన్ పెట్టిన దేవుడు ఆయన నేను కట్ చేసి ఇస్తాను, నేను చేయించుకోవాలి. ప్రభు కృపలో ఈ వాక్యం చెప్పేటువంటి వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి మాకు దొరికింది. మరి తాను ఎంతో ఓపికగా ఆయన చేసినారు. తర్వాత 78 వాక్యాలు దాదాపు దేవుడు దేవుడు దేవుడు. మరి తిరిగి ఆ విధంగా ప్రభు మరి బయలుపరచుకోవడం నెరవేర్చుకోవడం ప్రభు తన కృపను ఆయనే కృప చూపకపోతే మనం ఏం కూడా చేయలేని కనుక దేంట్లో ఏంటంటే ఒక నాకు కనబడుతుంది ఏంటంటే నా ఉద్దేశంలో మీరు నెరవేర్చేవాడు దేవుడి ఉద్దేశం ఉంది కనుక దాన్ని నెరవేర్చు. లోకంలో ఎన్నో ఘనమైనటువంటి ఉండవచ్చు, అయితే ఇటువంటి శ్రేష్టత ఏమిటండి? దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే ఉందో దాన్ని ఎదుర్కొనబడినట్టుగా ప్రభు దాన్ని ప్రభు చెబుతూ వచ్చేవాడు ఉంటాము. అలాగ తిరిగి మరి రెక్కల మీద కూడా దేవుని వాక్యం రాయబడినట్టుగా కనుక మరి కట్టన్స్ మీద కూడా మరి బైబిల్లో మంచి కాలంలో కూడా మరి తెల్లబడింది. దేవుని వాక్యంలో సొలొమోను తెల్లవలను కనుక పలు విధాలుగా దేవుడు తన కృపను ఆయన చూపిస్తూ ఆయన దాన్ని కార్యరూపకం చేసుకోవచ్చు. శక్తి గురించి అయినప్పటికీ దాన్ని దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చినాడు, నెరవేరుస్తూ వచ్చినాడు. మరి అనేక మరి దేవుని వాక్యంలో మనకు